ఓ జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నువ్వు నంగనాచి మాటలు మాట్లాడుతున్నావా? ఏమయ్యా, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నీ కుయుక్తులు? 9 నెలల తర్వాత నీకు డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని చెప్పానంటావా? ఏం అక్రమాలు జరిగినాయని చెప్తున్నావు ఇవాళ నువ్వు? స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయని చెప్పని నీ యొక్క తాబేదారులు ఎవరైతే ఉన్నారో, నీ దగ్గర బానిసలుగా పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, నువ్వు తూ అంటే తూ అని, తందానా అంటే తందానా అని చెప్పని అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తున్నావు. వాటిల్లో ఒకటి పేర్ని నాని ఎట్ట మంత్రిగా పనిచేశాడో నాకైతే తెలియదు. మా కృష్ణా జిల్లా వాడైనందుకు నేను సిగ్గుపడతా ఉన్నా. ఏం మాట్లాడాడు ఆయన? స్పోర్ట్స్ కోటాలోనంట పేకాట ఆడేటటువంటి వాళ్ళకు కూడా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయుల యొక్క నియామకం జరిగిందంట. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా ఆ మాట మాట్లాడతాడా? ఆయనకి బ్రిడ్జి ఆట పేకాటలాగా అనిపించింది. అసలు పేకాటకి బ్రిడ్జి ఆటకి తేడా తెలియనటువంటి అతనివి అసలు ఏ రాజకీయ నాయకుడివి? అసలు నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయ్యావు, ఎట్లా మంత్రి అయ్యావు? నాకైతే అర్థం కావట్లా. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? చాలా పారదర్శకంగా అసలు బ్రిడ్జి ఆట అంటే నీకు తెలుసా? అది ఏషియన్ గేమ్స్లో 2018లో ప్రవేశపెట్టారు ఆ ఆటని అధికారికంగా. ఏ ఆట స్పోర్ట్స్ కోటాలో ఉండాలి అని నిర్ణయించేది శాప్ కాదు, రాష్ట్ర క్రీడా శాఖ కూడా కాదు. వివిధ యూనివర్సిటీలు, వివిధ కార్పొరేషన్లు, వివిధ స్పోర్ట్స్ సంస్థలు నిర్ణయిస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ 65 స్పోర్ట్స్ని ప్రధానమైనటువంటి శాఖలుగా పేర్కొంది. ఆ శాఖల్నే ప్రామాణికంగా తీసుకొని మొన్న జరిగినటువంటి ఏదైతే 382 దాకా 3% మొత్తం 16,347లో 3% రిజర్వేషన్ కేటాయించారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే 2 నుంచి 3% వరకు ఎవరైతే క్రీడలు ఆడుతున్నారో వాళ్ళకి డిఎస్సిలో ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి 3% వరకు రిజర్వేషన్ పెంచినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వందే. ఈ 382 మొత్తం 431 పోస్టులు కేటాయిస్తే 382 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద నింపటం జరిగింది. ఎక్కడా కూడా రికమెండేషన్లకు కానీ అవినీతికి కానీ ఏమాత్రం కూడా ఆస్కారం లేనటువంటి పద్ధతుల్లో తర్వాత చాలామంది ఈ స్పోర్ట్స్ కోటాలో నియామకం పొంది ఇవాళ పీడీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీడియోలు కూడా పెట్టారు. ఎంత పారదర్శకంగా తమ యొక్క సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది, తాము ఎక్కడ స్పోర్ట్స్ ఆడింది, తమకు ఎవరు సర్టిఫికెట్లు ఇచ్చారు అని చెప్పని ఈ పేరుని నాని అనవసరంగా అబద్ధాలు ఆడుతున్నారు, మా యొక్క మెరిట్ని కించపరుస్తున్నాడు, మమ్మల్ని వేదనకు గురి చేస్తున్నాడు, మమ్మల్ని బాధిస్తున్నాడు అని చెప్పని ఇలా మెరిట్ ప్రాతిపదిక మీద క్రీడా అంశాలలో పీడీలుగా అయినటువంటి వాళ్ళని అనవసరంగా ఆడిపోసుకున్నటువంటి నిన్ను ఒక నేరస్తుడిగా ఎందుకు పరిగణించకూడదు? నీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? నిన్నెందుకు శిక్షించకూడదు అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. అసలు నీ చరిత్ర ఏంటి? నువ్వు రేషన్ బియ్యాన్ని పందికొక్కు మాదిరిగా దొంగ రవాణా చేసినటువంటి దొంగవు నువ్వు. నీ సంగతి ఎవరికి తెలియదు? ఆ మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అటువంటి నువ్వు ఇవాళ పేకాట ఆడినటువంటి అభ్యర్థులకి, డిఎస్సి అభ్యర్థులకి క్రీడా కోటాలో ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని చెప్పిన ఆరోపణ చేస్తావా? సిగ్గుండక్కర్లా ఆ మాట అంటానికి. అంటే అందరూ మీ మాదిరిగా ఉంటారని చెప్పని మీ యొక్క అభిప్రాయం, అంతేగా? గుర్తుపెట్టుకో మిస్టర్ నాని, మీరు ఒక్కసారి అధికారంలోకి వచ్చారు, ఇచ్చిన మాట తప్పారు. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకాన్ని డిఎస్సి మీదే పెడతాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నప్పుడు నేను పక్కనే ఉన్నా. చెప్పినట్టుగానే ఆ డిఎస్సి, మెగా డిఎస్సి మీదే ఆ నియామక
హామీ మీదే ఆయన సంతకం పెట్టడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. నువ్వు చేసావా? నీ నాయకుడు చేశాడా ఆ పని? చెప్పడమే కాదు, 240 కేసులు నువ్వే ఇప్పించావు. అసలు ఈ డిఎస్సి జరగకూడదు, మేము చేయలేకపోయాం. ఈ 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఇస్తే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పని నీ కేసు లేపించేటటువంటి చరిత్ర ఉంది కదా. అమరావతి మీద కేసు లేపించవా నువ్వు? అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి రాకూడదని చెప్పని వరల్డ్ బ్యాంక్ కూడా నువ్వు మెయిల్స్ పంపించినటువంటి చరిత్ర నీకు లేదు. అందుకని 240 కేసులు ఎవరే చెప్తారు, అందరికీ తెలుసు ఈ విషయం. అయినా కూడా ఈ అడ్డంకులన్నీ తొలగించుకొని దాదాపు 5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇవాళ నువ్వు పిలిచి ఆ డిఎస్సి అభ్యర్థుల్ని సహజంగా 16,340 అంటే రానటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఎట్లాగో అసంతృప్తి ఉంటుంది. నలుగురిని పిలిచి వాళ్ళ చేత మాట్లాడి వాళ్ళ చేత మమ్మల్ని మోసం చేశారని చెప్పని అని ఉంటే జనం ఓహో ఆహా తప్పులు జరిగినాయి కామోసు అనేటటువంటి ఒక విషయాన్ని చిమ్మాలని చెప్పని నువ్వు ప్రయత్నించావు. కానీ జనానికి తెలియదు అనుకుంటున్నావు ఏంటి నీ సంగతి? నువ్వు ఆడేటటువంటి నాటకాన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.